వర్గమూలాలు, ఘనమూలాలు అధ్యాయంలో మనం వర్గ సంఖ్యలంటే ఏంటి? వాటి యొక్క వర్గమూలాలు ఏ విధంగా మనం కనుక్కోవాలి అనేది ఇంతవరకు చూసాం. నెక్స్ట్ మరి ఘన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. ముందుగా వర్గ సంఖ్యలు అంటే ఏందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఒక పూర్ణ సంఖ్యను వేరొక పూర్ణ సంఖ్య యొక్క వర్గంగా రాయగలిగితే అంటే ఏంది? 2 సమాన పూర్ణాంకాల లబ్దంగా రాయగలిగితే ఆ సంఖ్యను వర్గ సంఖ్య అంటామని తెలుసుకున్నాం మనం. మరి ఘన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. వర్గ సంఖ్యను ఏ విధంగా అయితే 2 సమాన కారణాంకాల లబ్దంగా రాస్తామో, అంటే ఒకే పూర్ణ సంఖ్యను 2 సార్లు గుణించి రాస్తామో, అదే విధంగా ఒక పూర్ణ సంఖ్యను 3 సార్లు గుణిస్తే వచ్చే లబ్దాన్ని మనం ఘన సంఖ్య అంటాము. అంటే ఒకే పూర్ణ సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చు పూర్ణ సంఖ్యనే ఘన సంఖ్య అంటాం. ఉదాహరణకు 2ను 3 సార్లు గుణిద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే దాన్ని మనం ఎలా చూపిస్తాం? 2 ఘాతం 3 లేదా 2 యొక్క ఘనము లేదా 2 క్యూబ్ అని చదువుతాం. మామూలుగా 2 క్యూబ్ లేదా 2 ఘాతం 3 అని చదువుతాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2ను 3 సార్లు గుణిస్తే ఎంతొస్తుంది? 2, 2 4, 4 రెండ్లు 8. అదే విధంగా 5ను 3 సార్లు గుణిస్తే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5లు 25, 25 5ల 125. కాబట్టి 125 కూడా ఘన సంఖ్యే. ఇక్కడ 8, 125లు ఘన సంఖ్యలుగా పిలువబడతాయి. ఓకే. మరి ఇప్పుడు ఈ 2 యొక్క ఘనం 8, 5 యొక్క ఘనం 125. అట్లా 1 నుండి 20 వరకు గల ఘన సంఖ్యలని మనం ఒకసారి చూద్దాం. 1 నుండి 20 వరకు గల పూర్ణ సంఖ్యల యొక్క ఘనాల పట్టిక. ఇక్కడ చూడండి. 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే 2 యొక్క ఘనం 8, 3 యొక్క ఘనం 27, 4 యొక్క ఘనం 64, 5 యొక్క ఘనం 125. ఇలా మనం వర్గ సంఖ్యలలో పరిపూర్ణ వర్గాలను ఏ విధంగా అయితే పట్టిక రాసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందో, అదే విధంగా ఇక్కడ 1 నుండి 20 వరకు పూర్ణ సంఖ్యల యొక్క ఘనాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సమస్యలు చేసేటప్పుడు ఇటువంటి పట్టికలు మనకు చాలా వరకు వచ్చి ఉండాలి. రాకున్నా మనం ప్రతిసారి గుణించుకోవచ్చు, కానీ అది కాలయాపన అవుతుంది. సో, ఇది 1 నుండి 20 వరకు గల పూర్ణ సంఖ్యల ఘనాల పట్టిక. అయితే ఈ పట్టికను మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. ఈ పట్టికలో మనకు మీరు చూడండి, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలుగా ఆలోచిస్తే, సరి సంఖ్యల ఘనాలు అంటే 2 ఘాతం 3 యొక్క 2 యొక్క ఘనం ఏమైంది? 8. అది సరి సంఖ్య. 4 యొక్క ఘనం 64 సరి సంఖ్యే. 6 యొక్క ఘనం 216 సరి సంఖ్యే కదా! ఈ విధంగా మీరు ఏది చూసినా కూడా ఏ సరి సంఖ్య చూసుకున్నా దాని యొక్క ఘనం సరి సంఖ్యే వస్తుంది. కాబట్టి మనం ఒక నిర్ణయానికి ఏం రావచ్చు? సరి సంఖ్యల యొక్క ఘనాలు ఎల్లప్పుడూ సరి సంఖ్యలే. మళ్ళీ అదే విధంగా బేస్ సంఖ్యల్ని గమనించినట్లయితే, బేస్ సంఖ్యల ఘనాలు కూడా బేస్ సంఖ్యలే అవుతున్నాయి. 1 యొక్క ఘనం 1, 3 యొక్క ఘనం 27 బేస్ సంఖ్య, 5 యొక్క ఘనం 125 బేస్ సంఖ్య. ఈ విధంగా మనం ఏ బేసి సంఖ్యను తీసుకున్నప్పటికీ దాని యొక్క ఘనం బేస్ సంఖ్యే అవుతుంది. కాబట్టి సరి సంఖ్యల ఘనాలు ఎల్లప్పుడూ సరి సంఖ్యలే. బేసి సంఖ్యల ఘనాలు ఎల్లప్పుడూ బేసి సంఖ్యలే అని చెప్పొచ్చు కదా! కాబట్టి సరి సంఖ్య యొక్క ఘనం సరి సంఖ్య మరియు బేసి సంఖ్య యొక్క ఘనం బేస్ సంఖ్య అవుతుందన్న నిర్ణయానికి రావచ్చు. ఇంకా ఈ పట్టిక నుంచి ఇంకేం అధ్యయనం చేయొచ్చో చూద్దాం. ఒకసారి ఇప్పుడు ఆహ్, ఈ 1 నుండి 9 వరకు గల
ఘనాల యొక్క ఒకట్ల స్థానంలో ఏముందో చూద్దాం. 1 యొక్క ఘనంలో ఒకట్ల స్థానంలో ఒకటే ఉంది. 2 యొక్క ఘనంలో 8 ఉంది. 3 యొక్క ఘనంలో 7, 4 యొక్క ఘనంలో 4, 5 యొక్క ఘనంలో 5, 6 యొక్క ఘనంలో 6, 7 యొక్క ఘనంలో 3, 8 యొక్క ఘనంలో 2, 9 యొక్క ఘనంలో 9. సో, 10 యొక్క ఘనంలో 0 ఉంది. కదా? అదే విధంగా మీరు ఈ ఒకట్ల స్థానంలో 1 నుంచి 10 వరకు ఉన్న ఏ అంకెలు తీసుకున్నా కూడా వాటి యొక్క ఒకట్ల స్థానంలో మళ్ళీ అదే విధంగా వస్తుంటాయి. చూడండి, ఇక్కడ 6 యొక్క ఘనానికి ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి మళ్ళా ఒకట్ల స్థానంలో 6 ఉండే ఏ సంఖ్య యొక్క ఘనానికైనా మళ్ళీ ఒకట్ల స్థానంలో 6 ఉంది. అదే విధంగా ఒకట్ల స్థానంలో 4 ఉండే సంఖ్య యొక్క ఘనం యొక్క ఒకట్ల స్థానంలో కూడా 4 ఉంది. కాబట్టి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానం మరియు దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానం ఎలా ఉన్నాయి చూడండి. పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో కూడా 1 వస్తుంది. ఈ విధంగా సమానంగా ఉండేవి ఏంటి అంటే చూడండి. 1, 2, 4, 5, 6, 9, 0. 1, 2, 4, 5, 6, 9, 0లో పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1, 2, 4, 5, 6, 9 0లుంటే దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో కూడా 1, 2, 4, 5, 6, 9 0లే వస్తాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అట్లాగే మరి 3, 4, 7, 8లకు వాటి యొక్క 10 పూరకాలు వస్తాయి. అంటే పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 3 ఉంటే దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 3 యొక్క 10 పూరకం. అంటే 10ని 3 చేత తీసేస్తే వచ్చేది ఎంత? 7. అట్లాగే ఇక్కడ 2కు 8 వస్తుందండి. ఇక్కడ తప్పుగా ఉంది. 2కు 8 రాయాలి. కదా? మనం పట్టిక ద్వారా గమనించవచ్చు. సో 2కు 8. 1కి 1, 2కు దాని యొక్క 10 పూరకం 8 వస్తుంది. అట్లాగే 3కు దాని యొక్క 10 పూరకం 7. అంటే అర్థమైందా? 2ని కూడితే 10 రావాలి. 4కు 4, 5కు 5, 6కు 6. మళ్ళీ 7కు దాని యొక్క 10 పూరకం 3. 8కి దాని యొక్క 10 పూరకం 2. మళ్ళీ 9కి 9, 0కి 0. ఈ విధంగా మనం పూర్ణ సంఖ్యల ఘనాల పట్టికను స్టడీ చేసి పెట్టుకుంటే మనం సమస్యలు కొన్నింటిని సులభంగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్, ఇప్పుడు మరి ప్రతి సంఖ్య ఘన సంఖ్య అవుతుందా? ఇప్పుడు మనం ఇక్కడ చూసాం 1, 8, 27లను ఘనాలుగా రాయగలుగుతున్నాం. 1, 8, 27, 64, 125 ఈ సంఖ్యల్ని ఘనాలుగా రాయగలుగుతున్నాం కాబట్టి ఇవి మాత్రమే ఘన సంఖ్యలు. ఉదాహరణకు 6 ఉంది. 6ని ఏ సంఖ్యను 3 సార్లు గుణించినా 6 రాదు. ఏ పూర్ణ సంఖ్యను 3 సార్లు గుణించినా కూడా 6 రాదు. కాబట్టి 6 అనేది ఘన సంఖ్య కాదు. సో ఈ విధంగా మనం ఘన సంఖ్యని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ ఘన సంఖ్యల్లో మనకు ఒక ఘన సంఖ్య ఇచ్చి లేదా ఒక సంఖ్య ఇచ్చి అది పరిపూర్ణ ఘనం అంటే ఘన సంఖ్య అవుతుందా లేదా పరీక్షించమంటే ఏ విధంగా పరీక్షిస్తాం చూడండి. ఒక పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా రాసినప్పుడు
ఒకే రకమైన ప్రధాన సంఖ్యలను త్రికములుగా రాయగలిగితే ఆ పూర్ణ సంఖ్య పరిపూర్ణ గణం అవుతుంది. అంటే మనకేదైనా పూర్ణ సంఖ్యనిచ్చినప్పుడు అది పరిపూర్ణ గణం అవుతుందా లేదా దాన్ని పరీక్షించాలంటే ముందుగా ఇచ్చిన పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా రాస్తాము. రాసిన తర్వాత ఒకే రకమైన ప్రధాన సంఖ్యలను త్రికములుగా అంటే మూడేసి సమూహాలుగా విభజించగలిగితే అంటే అన్నీ కూడా మూడేసి సమూహాలుగానే ఉండాలి. ఏ ప్రధాన సంఖ్య అయినా సరే మూడేసి సమూహాలుగానే ఉంటే అప్పుడు ఆ సంఖ్య మనకు ఆ పూర్ణ సంఖ్య పరిపూర్ణ గణం అవుతుంది. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు 27 ఉంది. 27ను మనం ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే 3 × 3 × 3 అని వస్తుంది. అంటే ఇది ఒక త్రికం. కదా! కాబట్టి 27 అనేది పరిపూర్ణ గణం అవుతుంది. మళ్ళీ ఇంకో ఉదాహరణ చూద్దాం. 2744ను గనక మనం ప్రధాన సంఖ్యల లబ్దంగా విభజిస్తే ఈ విధంగా 3 2లు 3 7లు వస్తుంది. అంటే మరి 2 యొక్క త్రికము 7 యొక్క త్రికములుగా రాయగలిగాము. కాబట్టి 2724 అనేది పరిపూర్ణ గణం అవుతుంది. ఈ విధంగా మనం ఘన సంఖ్యల్ని అవగాహన చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఘన సంఖ్యల మీద ఆధారపడిన అభ్యాసం 6.4ని మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ఇంకో ఉదాహరణ వచ్చింది చూడండి. ఉదాహరణ 1600. 1600ని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే ఇట్లా 3 2లు 6 2లు 2 5లు ఉన్నాయి. 6 2లను ఇట్లా 2 త్రికాలుగా విభజించుకున్న తర్వాత 2 5లు మిగులుతున్నాయి. ఇక్కడ 5ని మనం త్రికంగా రాయలేకపోతున్నాం. కాబట్టి 1600 అనేది మనకు పరిపూర్ణ గణం కాదు. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు అభ్యాసం 6.4ను మనం ప్రారంభిద్దాం. ఇందులో మొదటి సమస్య చూద్దాం. క్రింది సంఖ్యల ఘనాలు కనుగొనుము. సో, చూడండి. ఘనాలు అంటే ఏంది? ఒకే సంఖ్యను 3 సార్లు గుణిస్తే వచ్చే లబ్దం. కదా! మొదట 8. మరి 8 యొక్క ఘనం ఏంటో చూద్దాం. 8 యొక్క ఘనము అంటే 8 ఘాతం 3. 8 ఘాతం 3 అంటే 8ని 3 సార్లు ఈ విధంగా గుణించాలి. 8 × 8 × 8 అదే 8 యొక్క ఘనం. ఎంత అవుతుంది? 8 8 64, 64 8లో 512. ఇంకోటి చూద్దాం. 16. 16 యొక్క ఘనం 16³ అంటే 16 × 16 × 16. 16ని 3 సార్లు గుణిస్తే ఎంతొస్తుంది? అంటే 16 × 16 చేస్తే 256. మళ్ళీ 256 × 16 చేస్తే 4096. నెక్స్ట్ 21. సో, 21 యొక్క ఘనం 21³ అంటే ఏంది? 21ని 3 సార్లు గుణిస్తాం. 21 × 21 × 21. సో, ఎంతకు సమానం అవుతుంది? 9261. సో, నెక్స్ట్ ఇంకోటి చూద్దామా? 30. 30 యొక్క ఘనం 30³ 30 × 30 × 30. 30 30ల 900. 900 × 30 చేస్తే 2700. సో, సంఖ్యల యొక్క ఘనాలు ఈ విధంగా సులభంగా కనుక్కోవచ్చు. సో, నెక్స్ట్ రెండో సమస్య చూద్దాం. క్రింది సంఖ్యలు సంపూర్ణ గణాలా కాదా పరీక్షించండి అంటున్నాడు. మరి సంపూర్ణ గణం అవుతుందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతాం? మనం ఇంతకుముందే చూసాం. ఒక సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా విభజించినప్పుడు ఆ ప్రధాన సంఖ్యలను త్రికములుగా విభజించగలిగితే అది ఆ సంఖ్య సంపూర్ణ గణం అవుతుంది. కదా! మరి అట్లా మనం పరీక్షించవచ్చు. మొదటిది చూద్దాం. 243. ఇది సంపూర్ణ గణమా కాదా చూడాలి. సాధన చూద్దాం. ముందుగా ఇవ్వబడిన సంఖ్య 243ను మనం ప్రధాన సంఖ్యల లబ్దంగా విభజించి రాద్దాము. చూడండి ఏ విధంగా రాస్తాం? 243 తీసుకుంటాం. ముందుగా దీన్ని ప్రధాన సంఖ్య లబ్దంగా ఎట్లా విభజిస్తాం? ఇది 2 తోటి భాగించబడదు. ముందుగా దేనితో భాగించబడుతుంది?
3, 4, 7, 2, 9 అంకెల మొత్తం 9 అంటే 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది 3 చేత పోతుంది. 3 8లు 1లు కదా. మళ్ళీ 3 చేత పోతుంది. 3 27లు మళ్ళీ 3 9లు మళ్ళీ 3 3లు 3 1లు కదా. సో కాబట్టి 243ని మనం ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే 3 3లు 5 3లు వచ్చాయి. అంటే ఇందులో 3 3లను ఒక త్రికముగా రాయంగా ఇంకా 2 3లు మిగులుతాయి కదా. 3 3లు ఒక త్రికంగా రాసి ఇంకొక 2 3లు మిగిలాయి. అంటే ఇందులో 3ను త్రికంగా రాయలేకపోతున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇది సంపూర్ణ గణం కాదు. మళ్ళీ ఇది త్రికం కావాలంటే ఇంకొక 3 చేత గుణించవలసి ఉంటుంది కదా. సో దీనిలో 3 త్రికముగా లేదు కాబట్టి 243 సంపూర్ణ గణం కాదు. ఇంకో సమస్య చూద్దాం. 516. సో దీన్ని కూడా ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే ఏ విధంగా వస్తుంది చూడండి. మొదట 2 చేత 2 258 లో మళ్ళీ 2 129లో మళ్ళీ 3 43లో. ఇప్పుడు ఇక ఇది 43 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 43 1లోనే పోతుంది. సో మరి ఇప్పుడు మనం ఈ విధంగా 516ని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే మనకు 2 × 2 × 3 × 43 వచ్చింది కదా. అంటే ఇందులో ఏవి కూడా త్రికంగా లేవు. 2 అయినా కానీ 3 అయినా కానీ 43 ఏది కూడా త్రికంగా లేదు. కాబట్టి ఏమవుతుంది, ఇందులో 2 3 మరియు 43 త్రికములుగా లేవు. కావున 516 సంపూర్ణ గణం కాదు. సో ఇంకోటి పరీక్షిద్దాం. 729. సో 729ని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే చూడండి. 3 243లో 3 81లో 3 27లో 3 9లో 3 3లు 3 1లు. సో కాబట్టి ఇప్పుడు మనం 729ని ప్రధాన సంఖ్యల లబ్దంగా వేస్తే 6 3లు వచ్చాయి. అంటే 2 త్రికములుగా 3 యొక్క 2 త్రికములుగా విభజించవచ్చు కదా. కాబట్టి 700 అంటే ఉన్న సంఖ్యలన్నీ కూడా ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ కూడా త్రికములుగా విభజించబడ్డాయి. కాబట్టి ఇది 729 ఒక సంపూర్ణ గణం అవుతుంది. ఇందులో ప్రధాన సంఖ్యలన్నీ త్రికములుగా కలవు కాబట్టి 729 సంపూర్ణ గణం అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం. 4000. సో ఇవ్వబడిన సంఖ్య 4000ని మనం ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిద్దాం. 2 2000లో మళ్ళీ 2 1000లో మళ్ళీ 2 500లో మళ్ళీ 2 250లో మళ్ళీ 2 125లో మళ్ళీ ఇప్పుడు 5 చేత 5 25లో 5 5లో 5 1. చూడండి ఎన్ని 2లు వచ్చాయి మనకు. 5 2లు వచ్చాయి, 3 5లు వచ్చాయి. మరి 5 2లని మనం త్రికములుగా విభజించగలుగుతామా? 3 2లని ఒక త్రికంగా విభజించగలిగిన తర్వాత ఒక 2 మిగులుతుంది కదా. చూడండి 4000ని 3 2లని ఒక త్రికము 3 5లను ఒక త్రికముగా రాయగా ఇంకా 2 మిగులుతున్నాయి. అంటే ఇక్కడ 2ని మనం త్రికంగా రాయలేకపోతున్నాం. కాబట్టి ఇందులో 2 త్రికముగా లేదు కాబట్టి దేర్ఫోర్ 4000 అనేది సంపూర్ణ గణం కాదు. ఓకే, ఇది మనకు సంపూర్ణ గణమా కాదా పరీక్షించడం. ఇంకొకటి చూద్దాం. 2700. చూడండి ఇవ్వబడిన సంఖ్య
2700. దీన్ని విభజించుదామా? చూడండి, నేను డైరెక్ట్గా స్క్రోల్ చేస్తున్నాను, డైరెక్ట్గా మీరు చూడండిగా. చూసారు కదా? ఇప్పుడు ఇందులో 3ని త్రికంగా రాయగలుగుతాం, ఎందుకంటే 3 3లు ఉన్నాయి కాబట్టి. కానీ 2లు 5లు త్రికములుగా లేవు. ఇందులో 2 మరియు 5లు త్రికములుగా లేవు కావున 2700 సంపూర్ణ గణం కాదు. సో ఇది సంపూర్ణ గణాలా కాదా పరీక్షించడం. నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం. 8788ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన సంపూర్ణ ఘన సంఖ్య అగును. మరి సంపూర్ణ ఘన సంఖ్య కావాలంటే మనకు ప్రతి ప్రధాన సంఖ్య కూడా త్రికంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రధాన సంఖ్య త్రికముగా లేకపోతే త్రికము వచ్చేదాకా గుణించాలి. అంటే ఎన్ని అయితే త్రికము కావడానికి ఎన్నైతే సంఖ్యలు ప్రధాన సంఖ్యలు తక్కువ పడుతున్నాయో ఆ ప్రధాన సంఖ్యల చేత గుణిస్తే అప్పుడు ఆ ఇవ్వబడిన సంఖ్య సంపూర్ణ ఘన సంఖ్య అవుతుంది. సో చూద్దాం. ముందుగా ఇవ్వబడిన సంఖ్య 8788 మనం ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిద్దాం. దీన్ని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజించగా 8788 తీసుకుంటే 2 4394లో, మళ్ళీ 2 2197లో. ఇప్పుడు ఇది దేంతో పోతుంది అంటే డైరెక్ట్గా 13 చేత పోతుందిగా. 13 169లో, మళ్ళీ 13 13లో, మళ్ళీ 13 1. చూసారు కదా? అంటే ఇప్పుడు 2788 మనం ప్రధాన సంఖ్య లబ్దంగా రాయగలిగినప్పుడు 3 13లు ఉంటున్నాయి, 2 2లు ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఇవి ఇందులో అన్ని త్రికములు ఉన్నాయా? లేవు కదా. 13 త్రికముగా ఉంది కానీ 2 త్రికముగా లేదు. 2 త్రికముగా లేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని 2లు అయితే త్రికముగా అవుతుంది, ఇంకొక 2 అయితే త్రికం అవుతుంది. కాబట్టి ఇందులో 2 త్రికముగా లేదు కాబట్టి ఇంకొక 2 చేత గుణించవలసి ఉంటుంది. కాబట్టి సంపూర్ణ ఘన సంఖ్య కావడానికి 8788 చేత గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏంది? ఇంకొక 2. నెక్స్ట్ 7803ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన వచ్చు లబ్దం సంపూర్ణ ఘనం అగును. సో ఇది కూడా సేమ్ అదే సమస్య. కాబట్టి ఇవ్వబడిన సంఖ్య తీసుకుంటాం, దాని ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తాం. చూస్తే ఈ విధంగా ప్రధాన సంఖ్య లబ్దంగా వస్తుంది. అంటే మనకు 3 3లు వచ్చాయి, 2 17లు వచ్చాయి. కాబట్టి 7803 3 యొక్క త్రికం 1, 2 17లు. మరి 17ని ఇక్కడ మనం త్రికంగా రాయలేకపోతున్నాం, 17 త్రికముగా లేదు. కాబట్టి మనకు 17 త్రికంగా రాయాలంటే ఇంకెన్ని 17లు అవసరం? ఒక్క 17 అవసరం. కాబట్టి సంపూర్ణ ఘనము కావాలంటే ఇక్కడ మనం 7803ని గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏంటిది? 17. ఇది. సో ఈ విధంగా మనం ఏ కనిష్ట సంఖ్యచే గుణించారో చూసాం. ఒకవేళ ఏ కనిష్ట సంఖ్యచే భాగించాలి అంటే ఏవైతే అదనంగా ఉన్నాయో త్రికముగా లేవో వాటి చేత భాగించవలసి ఉంటుంది. సో అటువంటి సమస్య చూద్దాం. 8640ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన వచ్చు భాగఫలము సంపూర్ణ ఘనము అగును. సో చూద్దామా? సో 8640 తీసుకుందాం ఇవ్వబడిన సంఖ్య. దీన్ని కూడా ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిద్దాం.
ఎలా వస్తుంది? ఇది 2 చేత ఫస్ట్ 2 4320లో 2 2160లో 2 1080లో 2 540లో 2 270లో 2 135లో ఇప్పుడు 3 చేత 3 45లో 3 15లో 3 5లో 5 1. మరి ఇప్పుడు ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిస్తే ఎట్లా వస్తున్నాయి చూడండి. 2 యొక్క త్రికాలు 3, 3 యొక్క త్రికము 1, 1 5 కదా. 2 యొక్క త్రికాలు 2, ఒక 3 యొక్క త్రికము 5 వస్తుంది. మరి ఇప్పుడు ఇది సంపూర్ణ గణం అవుతుందా? ఇందులో 5 త్రికంగా లేదు కాబట్టి సంపూర్ణ గణం కాదు. మరి దేంతో గుణించాలి అంటే ఇంకొక 2 5లతో గుణించాలి. 5 × 5 25 చేత గుణించాలి. కానీ ఇక్కడ మనకు దేంతో భాగించాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అదనంగా ఒక 5 ఉంది కాబట్టి ఆ 5 చేత భాగిస్తే ఆ 5 పోయి మిగిలిన సంఖ్య అంటే మిగిలిన భాగఫలం మనకు సంపూర్ణ గణం అవుతుంది. కాబట్టి భాగఫలం సంపూర్ణ గణ సంఖ్య కావడానికి 8640ని భాగించవలసిన కనిష్ట సంఖ్య 5. ఎందుకంటే ఇక్కడ 5 అదనంగా ఉంది. ఆ 5 చేత భాగిస్తే 5 క్యాన్సిల్ అయిపోయి మిగిలిన భాగఫలం అనేది మనకు సంపూర్ణ గణ సంఖ్య అవుతుంది. ఇది 5వ సమస్య. తదుపరి ఇంకో సమస్య చూద్దాం. చూడండి, రవి ప్లాస్టిసీన్ అంటే మైనంతో చేసిన ప్రమాణ ఘనాలను ఉపయోగించి 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ ఘనాన్ని తయారు చేసెను. అతడు తయారీకి కనీసం ఎన్ని ప్రమాణ ఘనాలను ఉపయోగించను? సాధన చూద్దాం. ఏం చేశారు? రవి అనే అబ్బాయి ఏం చేశాడట? ప్రమాణ ఘనాలను ఉపయోగించి 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనాన్ని తయారు చేశాడట. ముందు ప్రమాణ ఘనము అంటే ఏంటి? ఇది ప్రమాణ ఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా 1 సెంటీమీటర్ ఉన్న ఘనాన్ని మనం ప్రమాణ ఘనం అంటాం. అంటే ఇప్పుడు మనకు మామూలుగా మనం చూస్తుంటాం. ఏంది? పాచికలు తెలుసు కదా మీకు? చిన్న పాచిక ఎలా ఉంటుంది మనకు? దానికి 6 తలాలు ఉంటాయి. 6 తలాల పైన ఒక్కో సంఖ్య ఉంటుంది. అది పాచిక మనకు. సో ఆ పాచిక ఆకారంలో ఉండేదే మనకు ఘనం. మరి ప్రమాణ ఘనం అంటే ఏంది? అన్నీ కూడా 1 యూనిట్ పొడవు. అంటే ఇప్పుడు మనకు సెంటీమీటర్లు ఇచ్చా కూడా అన్నీ కూడా 1 సెంటీమీటర్ ఉండాలి. అంటే పొడవైన 1 సెంటీమీటరే, వెడల్పైన 1 సెంటీమీటరే, ఎత్తైన 1 సెంటీమీటర్. ఈ విధంగా ఉండే ఘనాన్ని ప్రమాణ ఘనం అంటాం. ఇప్పుడు ఈ ప్రమాణ ఘనాన్ని ఉపయోగించి దీర్ఘఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తులు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనకు మరి దీర్ఘఘనాకారంలో ఏముంటాయి? మనం బోర్డు తుడిచే స్పాంజ్ డస్టర్ ఉంటుంది కదా, స్పాంజ్ డస్టర్ అది, ఇంకా మనం టెక్స్ట్ బుక్, ఇవన్నీ కూడా దీర్ఘఘనాకారంలో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తయారు చేయాల్సిన దీర్ఘఘనాకారం ఎట్లా ఉంది? 12 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 3 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఉండాలి. మరి 1 సెంటీమీటర్ పొడవు ఉన్న ఘనాన్ని ఉపయోగించి 12 సెంటీమీటర్ల పొడవు రావాలంటే ఎన్ని అమర్చాలి? సింపుల్ కదా, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్ పొడవు చొప్పున 12 ఘనాలని అమరిస్తే, 12 ప్రమాణ ఘనాలని అమరిస్తే 12 సెంటీమీటర్లు వచ్చింది. మరి ఈ విధంగా మరి
ఒకటైతే సరిపోతుందా మరి? ఇట్లా మనకు 8 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. కాబట్టి ఇటువంటి వరుసలు 8 అమర్చాలి. ఇంతకుముందు 1, ఇప్పుడు ఒకటొచ్చింది. 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు దీని కొలత ఏం చెప్పండి? 12 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తుంది. సో, మరి మనకు కావాల్సింది 3 సెంటీమీటర్ల ఎత్తు. కాబట్టి ఇటువంటివి 3 వరుసలు అమర్చాలి. మరి ఒక వరుసకు మనకు ఎన్ని అవసరం పడ్డాయి? ఒక్కొక్క వరుసలో 12 చొప్పున 8 వరుసలు తీసుకుందాం. అంటే 12 × 8 అవసరం పడ్డాయి. మరి ఈ విధంగా మనకు 3 వరుసలు కావాలంటే ఒక వరుసకు 12 × 8, 3 వరుసలు కావాలంటే 12 × 8 3 కావాలి. అంటే 12 × 8 × 3. చూడండి, ఇంకొక వరుస అమరుస్తున్నా నేను. మళ్ళీ ఒక్కొక్కటి చొప్పున అమర్చి మళ్ళీ 8 వరుసలు తీసుకున్నాం మళ్ళీ. అంటే ఇప్పుడు 2 సెంటీమీటర్ల ఎత్తు అయింది. 3 సెంటీమీటర్ల ఎత్తు కావాలంటే మళ్ళీ ఒకసారి అమర్చాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది మనకు 12 సెంటీమీటర్ల ఎత్తు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 3 సెంటీమీటర్ల ఎత్తు. 12 పొడవు, 8 వెడల్పు, 3 ఎత్తు వచ్చేసింది. చూసారు కదా? అంటే మనకి ఎన్ని అవసరం పడ్డాయి మరి? మొదటి వరుస అమర్చడానికి 12 × 8. మరి ఆ విధంగా 3 వరుసలు అమర్చడానికి మళ్ళీ ఇంటూ 3. సో, కాబట్టి ఈ సమస్యను ఏ విధంగా చేద్దాం చూద్దామా? దీర్ఘగణం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 8 సెంటీమీటర్లు, ఎత్తు 3 సెంటీమీటర్లు. కాబట్టి ఈ కొలతలతో దీర్ఘగణం తయారు చేయడానికి కావలసిన ప్రమాణ గణాల సంఖ్య ఎంత? 12 × 8 × 3. ఒక వరుస చేయడానికి 12 × 8 పట్టినాయి. మళ్ళీ ఆ విధంగా 3 వరుసలు చేయడానికి ఇంటూ 3. సో, అంటే లబ్ధం ఎంత అవుతుంది? 288 ప్రమాణ గణాలు కావాలి. ఇది ఈ సమస్య. సో, నెక్స్ట్ సమస్యకి వెళ్దాం. మూడు ఘాతం 11 + 5 ఘాతం 13 మొత్తాన్ని భాగించగలుగు కనిష్ట ప్రధాన సంఖ్య కనుగొనండి. 3 ఘాతం 11 + 5 ఘాతం 13 ఇది ఇచ్చాడు. అంటే ఇప్పుడు 3 ఘాతం 11, 5 ఘాతం 13 కనుక్కొని ఆ రెండిటి మొత్తాన్ని భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటో కనుక్కోమంటున్నాడు. కానీ 3 ఘాతం 11 కనుక్కొని అంటే 3ని 11 సార్లు గుణించి 5ని 13 సార్లు గుణించి ఆ రెండింటిని సంకలనం చేయడం అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది. 5ని 13 సార్లు గుణించాలంటే మనకు 4 సార్లు గుణించేసరికి టైం పడుతుంది. ఇంకా ఆ విధంగా ఇంకా 9 సార్లు గుణించాలంటే చాలా సమయం పడుతుంది. ఇంకోటి ఒక విధంగా చెప్పాలంటే ఇది అసంభవం కూడా ఆ విధంగా కనుక్కొని చేయాలంటే. మరి ఏ విధంగా చేయాలి మరి అంటే మనం లాజిక్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. 3 ఘాతం 11 ఉంది. 3ని ఒకసారి గుణిస్తే 3. 2 సార్లు గుణిస్తే 3 3 9 బేస్ సంఖ్య. 3 సార్లు గుణిస్తే 3 × 3 × 3 అంటే 27 బేస్ సంఖ్య. ఈ విధంగా 3 యొక్క ఘాతం ఎంతున్నా సరే అది బేస్ సంఖ్య వస్తుంది. ఎందుకంటే 2 బేస్ సంఖ్యలు గుణిస్తే ఎల్లప్పుడూ బేస్ సంఖ్యే. 5 × 7 35. 2 బేస్ సంఖ్యల లబ్ధం బేస్ సంఖ్య. కాబట్టి ఈ విధంగా ఒక బేస్ సంఖ్యను ఎన్ని సార్లు గుణించినా మళ్ళీ మనకు బేస్ సంఖ్యే వస్తుంది. సో, 2 బేస్ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ బేస్ సంఖ్య కాబట్టి 3 ఘాతం 11 అయినా, అట్లాగే 5 బేస్ సంఖ్య కాబట్టి 5 ఘాతం 13 అయినా ఏమవుతాయి? బేస్ సంఖ్యలు అవుతాయి. 3 ఘాతం 11 మరియు 5 ఘాతం 13 బేసి సంఖ్యలు. మరి 2 బేస్ సంఖ్యల్ని కూడితే ఏమొస్తుంది? చూడండి. 3 + 5. 3 5లు బేస్ సంఖ్యలు కదా! 3 + 5 చేస్తే ఏమవుతుంది?
8 అంటే సరి సంఖ్య వస్తుంది. 2 బేస్ సంఖ్యల మొత్తం సరి సంఖ్య. మరి ఇప్పుడు 3 ఘాతం 11, 5 ఘాతం 13 2 కూడా బేస్ సంఖ్యలు కాబట్టి వాటి మొత్తం కూడా సరి సంఖ్య. మనకు తెలుసు ఏ సరి సంఖ్యనైనా భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటి? 2. ఏ సరి సంఖ్యనైనా భాగించే కనిష్ట ప్రధాన సంఖ్య 2. మరి మనకి ఇవ్వబడిన సంఖ్య 3 ఘాతం 11 ప్లస్ 5 ఘాతం 13 కూడా సరి సంఖ్య అయింది కదా! కాబట్టి దాన్ని కూడా భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య 2. సో ఇది ఈ సమస్య. ఓకే. ఇంతటితో మనకు ఈ 6.4 అభ్యాసం పూర్తయింది. కాబట్టి నెక్స్ట్ క్లాస్‌లో మనం ఘనమూలాలు అంటే ఏంటో చూసి, ఘనమూలాల్ని కనుక్కునే పద్ధతి నేర్చుకొని 6.5 అభ్యాసం చేసి ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఓకే. అంతవరకు సెలవు. బాయ్.